హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఎస్సి సిజిఎల్ రివ్యూ వీడియోస్లో భాగంగా ఈ వీడియోలో మనం 20th జూలై ఆల్ షిఫ్ట్స్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో మిస్ అవ్వకుండా క్వశ్చన్స్ అనే వాటిని సెండ్ చేయడం అయితే మర్చిపోకండి. ఏదైనా యూట్యూబ్ వీడియో కింద కామెంట్ చేయడం కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ అయితే సెండ్ చేయండి. సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి మొట్టమొదటి కేంద్ర ఎన్నికల సంఘం యొక్క అధ్యక్షుడు ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి సుకుమార్ సేన్. ప్రజెంట్ అయితే రాజీవ్ కుమార్ ఉన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ మనకి. నెక్స్ట్, ఇండియా విల్ సెలబ్రేట్ ఇట్ 76th ఇండిపెండెన్స్ డే ఆన్ విచ్ ఇయర్? 76వ స్వతంత్ర దినోత్సవం ఏ సంవత్సరంలో జరిగింది అంటే మనకి 2022 ఆగస్టు 15 అయితే జరిగింది. నెక్స్ట్, వేర్ వాజ్ ద 35th నేషనల్ గేమ్స్ హెల్డ్? 35వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి అంటే కేరళలో జరిగాయి. సో 36వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి అంటే గుజరాత్. 37వ జాతీయ క్రీడలు అయితే మనకి గోవాలో అయితే జరుగుతాయి. ఓకే, 37 అయితే గోవా, 36 గుజరాత్, 35 అయితే కేరళ. సో ఇవైతే ఎక్కువగా అడుగుతున్నట్టు చూసుకోండి. నెక్స్ట్, హౌ మెనీ రివర్స్ ఆర్ దేర్ ఇన్ ద బంగ్లాదేశ్? బంగ్లాదేశ్ దేశంలో టోటల్ గా ఎన్ని నదులు ఉంటాయని అడిగారు. మనకి 700కు పైగానే అఫీషియల్ గా కౌంట్ అనేది చూసుకున్నట్లయితే 700, కొన్ని చోట్ల 800 దాకా ఉన్నాయి కూడా అని కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. మోస్ట్లీ 700 అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అందుకే బంగ్లాదేశ్ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ రివర్స్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, హూ రోడ్ ద అర్థశాస్త్ర? అర్థశాస్త్ర మనకి ఎవరు రచించారు అని అడిగారు. చాణక్యుడు లేదా కౌటిల్యుడు. మనకి ఈయనకి 2 పేర్లు ఉన్నాయి. ఆప్షన్ లో చాణక్యుడు అంటే చాణక్యుడు, లేదా కౌటిల్యుడు అంటే కౌటిల్యుడు అయితే అవుతుంది. నెక్స్ట్, హూ రిప్రజెంట్స్ ద ఇండియా ఇన్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ 1931? 1931 సంవత్సరంలో రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో భారతదేశం తరఫున రిప్రజెంట్ చేసింది ఎవరు అని అడిగారు. మహాత్మా గాంధీ గారు. ఎప్పుడు జరిగింది అంటే 1931. నెక్స్ట్, ఫస్ట్ రైల్వే. ఓకే, ఫస్ట్ రైల్వే లైన్ గురించి అడిగారు. ఫస్ట్ రైల్వే లైన్ అనేది బొంబాయి మరియు తానే మధ్య 1853లో అయితే ఆపరేషన్లోకి రావడం జరిగింది. ఎక్కడ నుండి ఎక్కడ దాకా అంటే ముంబై నుండి తానే. ఎప్పుడు అంటే 1853. అలాగే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు స్మార్ట్ సిటీ మిషన్ ఎప్పుడు ప్రారంభించారు అని అడిగారు. జూన్ 25, 2015 అయితే ప్రారంభించారు. సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఎప్పుడు ప్రారంభించారో, స్కీమ్ దేనికి సంబంధించిందని చెప్పి చూసుకోండి. 2011 సెన్సెక్స్ హైయెస్ట్ పాపులేషన్ స్టేట్ ఫస్ట్ అండ్ సెకండ్. ఓకే, 2011 జనాభా లెక్కల ప్రకారం మొదటి లేదా రెండవ అత్యంత ఎక్కువ జనాభా కలిగిన మనకి స్టేట్స్ ఏవి, రాష్ట్రాలు ఏవి అంటే ఫస్ట్ యూపీ, సెకండ్ మహారాష్ట్ర. అలాగే వేర్ ఈస్ ద నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ? జాతీయ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది అని అడిగారు. మణిపూర్లోని ఇంపార్లో అయితే ఉంటుంది. అలాగే బంగారా అండ్ గిద్దా పాపులర్ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? బాంగ్రా మరియు గిద్దా అనేవి ఏ రాష్ట్రానికి సంబంధించిన జానపద నృత్యాలు అంటే పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినవి. పంజాబ్ స్టేట్ రిలేటెడ్ డాన్స్ ఫామ్స్ ఇవి, బాంగ్రా మరియు గిద్దా అనేవి. అలాగే మనకి చోళులకు సంబంధించి చోళ సామ్రాజ్యంలో యుఆర్, అలాగే సభ, నగరం ఇవంటే ఏంటి అంటే యుఆర్ అడిగారు. మిగతా కూడా రిలేటెడ్ చెప్తున్నాను. యుఆర్ అంటే అసెంబ్లీ ఆఫ్ కామన్ విలేజెస్ ని యుఆర్ అని అంటారు. సభ అంటే అసెంబ్లీ ఆఫ్ లెర్నడ్ బ్రాహ్మిన్స్. నగరం అంటే అసెంబ్లీ ఆఫ్ మర్చెంట్స్, ట్రేడర్స్ అండ్ ఆర్టిషియన్స్. ఇవి చోళ సామ్రాజ్యంలో పేర్లు. అలాగే ఆల్మట్టి డ్యామ్ అనేది ఎక్కడ ఉంది అంటే ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది, కృష్ణా నది పైన. అలాగే ఆముత్యమాల్యదాన్ని ఎవరు రచించారు అంటే ఆముత్యమాల్యదాన్ని శ్రీకృష్ణదేవరాయలు గారు అయితే రచించడం జరిగింది. ఇది ఏంటి అంటే ఇది ఒక తెలుగు ఎపిక్ పోయం. ఓకే, తెలుగు పోయం ఇది. ఎవరు రచించారంటే శ్రీకృష్ణదేవరాయలు అయితే రచించడం జరిగింది. అలాగే మనకి ఇండియా తరపున ఫస్ట్ ఉమెన్ సైలర్ ఎవరు మనకి 2020 టోక్యో ఒలింపిక్స్ కి ఎన్నికయ్యారు అని అడిగారు. సో మనకి క్వాలిఫై అయింది ఎవరు అంటే ఇండియా తరపున సైలర్ కేటగిరీలో టోక్యో ఒలింపిక్స్ కి ఎవరు అంటే నేత్రా కుమనన్. అలాగే విచ్ కంట్రీ ఇస్ ద విన్నర్ ఆఫ్ థామస్ కప్ 2022? 2022లో మనకి థామస్ కప్ ని ఎవరు గెలుచుకున్నారని అడిగారు. ఇండియా మొట్టమొదటిసారిగా థామస్ కప్ అయితే 2022లో గెలుచుకుంది. ఇది మెన్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్. రన్నర్ గా ఎవరు ఉన్నారంటే మనకి ఇండోనేషియా అయితే రన్నర్ గా ఉంది. విన్నర్ వచ్చేసరికి ఇండియా. థామస్ కప్ అనేది మెన్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్. అదే విధంగా ఉమెన్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఉబర్ కప్ కూడా ఉంటుంది. ఉబర్ కప్ అనేది సౌత్ కొరియా గెలుచుకుంది. చైనా రన్నర్ గా ఉంది. అలాగే జిఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఉంది కదా, ఇది ఏ రకమైన పన్ను అని అడిగారు. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని. ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నింటినీ కూడా రీప్లేస్ చేస్తూ జిఎస్టీని తీసుకొచ్చారు కదా. అలాగే మనకి 3 గ్రామీ అవార్డులు అందుకున్న భారత రిలేటెడ్ పర్సన్ ఎవరు అని అడిగారు. రిక్కీ గేజ్ వచ్చేసరికి థర్డ్ గ్రామీణ అవార్డు అయితే మనకి 2022లో అందుకోవడం జరిగింది. అలాగే చెస్ బోర్డ్ లో మనకి బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి కదా. సో మొత్తం ఎన్ని బ్లాక్ ఎన్ని వైట్ ఉంటాయి అంటే 32 బ్లాక్ 32 వైట్ స్క్వేర్స్ అయితే ఉంటాయి. చెస్ బోర్డ్ రిలేటెడ్ గా ప్రశ్న అయితే అడిగారు. నెక్స్ట్,
కళాసంస్. ఓకే. కళాసంస్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన నృత్యానికి సంబంధించిన వార్డ్ అంటే ఇది కేరళలోని కథక్కలి డాన్స్ ఫామ్‌కి సంబంధించిన వార్డ్ ఇది. ఓకే. ఎగ్జాక్ట్ క్వెషన్ అయితే ఐడియా లేదు. కలసం అనేది కథక్కలి డాన్స్ ఫామ్ కేరళకి సంబంధించింది. అలాగే ఆర్టికల్ 280 గురించి అడిగారు. ఇది ఫైనాన్స్ కమిషన్. ఓకే. ఫైనాన్స్ కమిషన్‌కి సంబంధించింది ఆర్టికల్ 280 అనేది. అలాగే మొతేరా ఫెస్టివల్ గుజరాత్‌లో ఏ జిల్లాలో జరుగుతుందని అడిగారు. మొతేరా ఫెస్టివల్ గుజరాత్‌లో జరుగుతుంది. ఇది మనకి మిషానా డిస్ట్రిక్ట్‌లో అయితే అడుగుతుంది. మనకి జనరల్‌గా స్టేట్ కాకుండా డిస్ట్రిక్ట్ కూడా అడుగుతున్నాడు. నిన్న అస్సాం టీ ఫెస్టివల్ ఏ జిల్లా అని అయితే అడిగారో, ఈరోజు మనకి గుజరాత్‌లోని మొతేరా ఫెస్టివల్ అడుగుతున్నారు. కాబట్టి డిస్ట్రిక్ట్ కూడా అంటే కొంచెం డెప్త్‌గా అయితే అడుగుతున్నారు. కాబట్టి ఏదైనా టాపిక్ చూసుకునేటప్పుడు మీరు చదివిందే కాకుండా ఇంకొంచెం డెప్త్‌కి వెళ్ళి అయితే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే సీజీఎల్ డిగ్రీ లెవెల్ కాబట్టి టఫ్‌గా అయితే అడుగుతున్నాడు కొన్ని క్వెషన్స్ అనేవి. యామిని కృష్ణమూర్తి ఈస్ ఫేమస్ డాన్సర్ ఫ్రమ్ విచ్ డాన్స్ ఫామ్. ఓకే. యామిని కృష్ణమూర్తి గారు ఏ నృత్యానికి సంబంధించిన పర్సన్ అంటే మనకి భరతనాట్యానికి సంబంధించిన పర్సన్. అలాగే మనకి ఈ సుదర్శన్ లేక్ ఏదైతే ఉందో దీని గురించి అయితే ప్రశ్న అడిగారు. ఈ సుదర్శన్ లేక్ ని ఎవరు బిల్డ్ చేశారంటే పుష్యగుప్త వైష్ణవ్ ఎవరైతే ఉన్నారో చంద్రగుప్త మౌర్య ఎంపరర్ ఆర్డర్స్ ప్రకారం ఈయనైతే బిల్డ్ చేయడం జరిగింది. ఇది సౌరాష్ట్ర గుజరాత్ లో అయితే ఉంటుంది. నెక్స్ట్ పూనాపేట గురించి అడిగారు. పూనాపేట ఎవరి మధ్య జరిగింది అంటే మహాత్మా గాంధీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ మధ్య అయితే ఈ ఒప్పందం జరిగింది. ఆన్ బిహాఫ్ ఆఫ్ దళిత్స్ అండ్ డిప్రెస్డ్ క్లాసెస్ అండ్ అప్పర్ కాస్ట్ హిందూ లీడర్స్. ఓకే. వీళ్ళకి బదులుగా మహాత్మా గాంధీ గారు అంబేద్కర్ గారి మధ్య అయితే ఈ పూనాపేట అయితే జరిగింది. వాట్ ఈస్ ద హాఫ్ టైమ్ ఆఫ్ ఫుట్బాల్ మ్యాచ్. ఫుట్బాల్ మ్యాచ్ యొక్క హాఫ్ టైం సగం టైం ఎంత అని అడిగారు. సగం టైం 45 నిమిషాలు ఉంటుంది. తర్వాత బ్రేక్ తర్వాత మరొక 45 నిమిషాలు అయితే ఉంటుంది. టోటల్ గా అయితే 90 మినిట్స్ అయితే ఉంటుంది. 15 మినిట్స్ అప్రాక్సిమేట్ గా బ్రేక్ అయితే ఉంటుంది మిడిల్ లో. తమాషా డాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించిన అడిగారు. తమాషా డాన్స్ వచ్చేసరికి మనకి మహారాష్ట్ర. తమాషా, లావణి ఇవన్నీ కూడా మహారాష్ట్రకి సంబంధించిన నృత్యాలు. అలాగే పద్మ సుబ్రహ్మణ్యం రిలేటెడ్ టు విచ్ డాన్స్ అంటే భరతనాట్యం. అలాగే ఫస్ట్ సెషన్ ఆఫ్ లోక్సభ కమెంట్స్డ్ ఆన్. ఓకే. ఫస్ట్ సెషన్ ఆఫ్ లోక్సభ మనకి కమెంట్స్ చేసింది అయితే 13th April 1952. ఫస్ట్ జరిగింది అయితే మనకి 13th May 1952. మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాలి. అలాగే 106 ఎలిమెంట్ పీరియాడిక్ టేబుల్ ఆవర్తన పట్టికలో 106 ఎలిమెంట్ ఏంటి అని అడిగారు. సీబోర్గియం అనేది అయితే 106 ఎలిమెంట్ అవుతుంది. అలాగే వేర్ ఇస్ ద బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ అండ్ ఇండియన్ ఓషన్ మీట్ ఇన్ ఇండియా. భారతదేశంలో మనకి బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ మనకి ఎక్కడ కలుసుకుంటాయి అంటే కన్యాకుమారి దగ్గర అయితే కలుసుకుంటాయి. నెక్స్ట్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఏ రకమైన మ్యూజిక్ ఫామ్ కి చెందినవారు అని అడిగారు. కర్ణాటిక్ మ్యూజిక్ కి సంబంధించిన పర్సన్. అలాగే ఆర్టికల్ 155 గురించి అడిగారు. ఇది గవర్నర్ నియామకానికి గురించిన సంబంధించిన ఆర్టికల్ మనకి. అలాగే హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద 2 గోల్డ్ మెడల్ ఇన్ పారా ఒలింపిక్ గేమ్స్ లో 2 గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి ఎవరు అంటే దేవేందర్ జజారియా. అలాగే 2 మెడల్స్ సాధించిన ఉమెన్ ఎవరు పారా ఒలింపిక్స్ లో అంటే కనుక షూటర్ అవని లేఖరా. నెక్స్ట్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ గురించి అడిగారు. ఇది 1961 లో తీసుకొచ్చారు. అలాగే మనకి ఆర్టికల్ 22 గురించి అడిగారు. ఇది ప్రొటెక్షన్ అగైనెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. కొన్ని కేసుల్లో అరెస్టు మరియు నిర్బంధానికి వ్యతిరేకంగా రక్షణ గురించి సంబంధించిన ఆర్టికల్. ఇది ఆర్టికల్ 22 అనేది ఇది అడిగారు. అలాగే ఆర్టికల్ 21 వచ్చేసరికి మనకి ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఆర్టికల్ 20 అడిగితే కనుక ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్వెన్షన్ ఫర్ అఫెన్సెస్. ఓకే. సో రిలేటెడ్ కూడా చూసుకోండి. నెక్స్ట్ కంబాలా ఫెస్టివల్ ఏ రాష్ట్రం అని అడిగారు. కంబాలా ఫెస్టివల్ అనేది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. ఇది బఫెల్లో రేస్. అలాగే జల్లికట్టు అడిగితే ఇది బుల్ ఫైట్. ఇది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది. అలాగే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు అనేవి ఎక్కడి నుండి తీసుకోబడినవి అని అడిగారు. ఎక్కడి నుండి బారో చేసుకున్నాం అంటే మనకి యుఎస్ఎస్ఆర్ రష్యా నుండి అయితే బారో చేసుకోవడం జరిగింది. అలాగే వీటితో పాటుగా ప్లానింగ్ కమిషన్ కానీ ఐడియాస్ ఆఫ్ సోషల్ ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ ఇన్ ప్రిమబుల్ కానీ 5 year ప్లాన్ ఇవన్నీ కూడా యుఎస్ఎస్ఆర్ నుండి మనం బారో చేసుకున్నాం. అలాగే ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు చూసుకున్నట్లయితే యుఎస్ కాన్స్టిట్యూషన్ యుఎస్ఏ నుండి ప్రియంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కానీ ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్, ఎలక్టరల్ కాలేజ్, జ్యుడిషియల్ రివ్యూ, ప్రెసిడెంట్ ఆఫ్ సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఇవన్నీ కూడా యుఎస్ నుండి అయితే మనం బారో చేసుకున్నాం. సో ఇది మనకి గ్యాదర్ అయిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. సో మనకి నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా క్వశ్చన్స్ సెండ్ చేసినట్లయితే నేను ఎఫెక్టివ్గా వీడియో చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియో మీకు యూజ్ అనిపిస్తే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.